వాడు సత్యపండు ఏంటి హుషారుకున్నావు? కొడుకు పెళ్లి చేస్తున్నావేంటి? కాదు సార్, నా పెళ్లి రిసెప్షన్ సార్, నా పెళ్లి రిసెప్షన్ సార్. నీకు పెళ్లి అంటే బాబు నువ్వు వృద్ధాప్యానికి దగ్గరలో ఉన్నావు. కొన్ని కారణాల వల్ల కళ్యాణం లేట్ అయిన మాట వాస్తవం సార్. లేటు వయసులో దండయాత్ర మొదలెట్టావు. సక్సెస్ఫుల్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఏ దుర్మార్గుడు చంద్రలు అంటూ వస్తే డేంజర్ తప్ప, అదర్వైజ్ నిర్విఘ్నంగా వెళ్ళిపో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. బాబాయ్, గవర్నమెంట్ వాళ్ళు సీనియర్ సిటిజన్స్ కి పింఛన్ ఇస్తున్నారంట బాబాయ్. ఇవాళ లాస్ట్ డేట్ అంట బాబాయ్. మీరు ఒక్క సంతకం పెడితే బాబాయ్ నెల నెల పింఛన్ వస్తుంది బాబాయ్. పెట్టండి బాబాయ్. పెట్టించి అవసరం. పైగా పెళ్లి కూడా చేసుకుంటున్నాడు. పెళ్ళం పూల ఖర్చులకు వస్తాయి. పెట్టండి బాబాయ్. పెట్టి సత్యపండు పింఛన్ బాబాయ్. వెళ్ళమన్నానా? హలో కుమార్, రిసెప్షన్ బంజారా హిల్స్ బృందావన్ గార్డెన్ రా. తాజ్ కృష్ణా నుంచి రైట్ తీసుకొని అప్ తీసుకోరా. ఈ అదొక అడ్రస్ చెప్పింది, దీనిలో సట్టు తిరిగిపోయింది. అబ్బా ఇప్పుడు ఏం చేయాలబ్బా? ఏదైనా ఎక్స్ట్రా సట్టు కూడా తెచ్చుకోలేదే. సత్యపండు, విష్ యూ హ్యాపీ మ్యారేడ్ లైఫ్ రా. థ్యాంక్ యూ రా వీరదాసు. ఏంట్రా చేయాలా ఇస్తున్నావు? షేక్ హ్యాండ్ చేయమన్నా బెణికిందా? సంకలో చొక్కా చిరిగిపోయిందిరా. ఇంకో చొక్క వేసుకో. ఒక్కటే చొక్కా తెచ్చాను రా. అవునా, ఇప్పుడు ఎలా? నీ కోట్ ఒక్కసారి ఎవరా? రిసెప్షన్ అయిపోయిన తర్వాత ఇచ్చేస్తాను రా. వెళ్ళవాడివిరా, నువ్వు అడిగితే ప్రాణం ఇస్తాను. కోటి ఇవ్వలేనా? థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ. నా పరువు నిలబెడుతున్నావు రా. వేసుకో. గాయత్రి, గాయత్రి, అతిథులందరూ వస్తున్నారు, నీ మేకప్ చాలా తొందరగా రా. వస్తున్నానండి. ఈవిడే మా ఆవిడ. విష్ యూ హ్యాపీ మ్యారేడ్ లైఫ్ అండి. థ్యాంక్ యూ అండి, నమస్తే. అమ్మాయి ఏమో తాజ్ మహల్ లా ఉందిరా, ఈడేమో తాజ్ మహల్ టీపోడ్ లా ఉన్నాడు. అసలు మ్యాచ్ అయిందరా? ఆ ఫోన్ లో అండి, ఫ్రెండ్ అండి. ఎక్కడికి వచ్చానా? ఇదే సత్యపూర్తి ఫంక్షన్ రా. సత్యమూర్తి కాదండి, నా రిసెప్షన్ ఫంక్షన్. సత్యపూర్తి కాదంటారా, రిసెప్షన్ అంట. కానీ నాకేమో సత్యపూర్తి అనిపిస్తుంది. హ్యాపీ మ్యారేజ్ లైఫ్ సత్యపండు గారు. థ్యాంక్ యూ అండి. గోపాలరావు, ఆ కోట్ ఎలా ఉంది? సూపర్ నది. అది నా కోటే. నీదా? మీరు వెళ్ళి భోంచేయండి, మీరు వెళ్ళి భోంచేయండి. కోటు గురించి అడిగాడు రా. అడుగుతాడేమని ముందే చెప్పాను రా. ఏది అడిగినా కోటు గురించి మాత్రం చెప్పడానికి దండం పెడతాను. సరేలేరా. ఈడు మళ్ళీ వచ్చాడు. బాబాయ్, ఈ రోజే లాస్ట్ రోజు అంట బాబాయ్. ఫారం మీద ఒక్క సంతకం పెట్టు బాబాయ్. నెల నెల నీకు పింఛన్ వస్తుంది. నా మాట విను బాబాయ్. నా పరువు తీయకుంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోరా, లేకపోతే ఇంకా చంపిస్తాను. అది కాదు బాబాయ్, పింఛను. మా బాబాయ్ ఇంత మూర్ఖంగా బిహేవ్ చేస్తున్నాడు, అర్థం కావట్లేదు. విష్ యూ హ్యాపీ మ్యారేజ్ లైఫ్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. దురంజర్ కోట్ నలుగుతుంది ఇక్కడ. ఓ వచ్చి పైన పడుతున్నావు. ఆయన కోట్ నలుగుతా నీకేందయ్యా? ఆడి కోట్ ఏంటి? అది నా కోటుని తన కోట్లో ఫీల్ అయ్యే ఫ్రెండ్ అన్నమాట. నా కోట్ వేసుకుని ఫీల్ అవుతావేంట్రా? నువ్వు వేసుకుంది నా కోట్ అని వాడికి చెప్పు ముందు. నువ్వు చెప్పేసావుగా. కోట్ ఎక్కువ నీకు పెళ్ళేందుకు, రిసెప్షన్ ఎందుకురా? చిని బతుకు. హాయిరా వీరదాసు. హైరా గోపి, ఎలా ఉన్నావు? ఈ టార్చర్ భరించే కంటే ఈ కోటికి ఇచ్చినే బెటర్. అరే వెంకటేశ్వర్లు, ఒక గంట సేపు నీ కోట్ ఇవ్వరా? నీ కోట్ ఉంది కదరా? ఈ కోట దరిద్రుడురా, టార్చర్ పెట్టేస్తున్నాడు. టార్చర్ తట్టుకోలేకపోతున్నాను. నువ్వు కోట్లు అయిపోయినా బానే ఉంటావు వెళ్ళరా. అది కాదురా, ఒక సంకలో షర్ట్ చిరిగిపోయిందిరా. నాకు రెండు సంకలు జినిగినాయి. ఈ రిసెప్షన్ అయిపోయి 10 కోట్లు నీకు కొనిస్తాను రా. ఒక్క గంట ఈ కోట్ నీది కాదనుకోరా ప్లీజ్ రా. సరేలేరా, ఎవరికి చెప్పాలే. ఏది వచ్చే మెంటల్ దానా? వచ్చిన దగ్గర నుంచి నీ ఫ్రెండ్ తోటే మాట్లాడుతున్నా. ఎవరితో అది ఎంతకనే? బాల స్నేహితురాలండి. అయితే ఏం చేసినా ఇద్దరం కలిసే చేస్తాం, ఒకటి చోటు ఉంటాం తెలుసా. శోభన గదిలోకి ఇద్దరు కలిసి వస్తారా? ఎవరు వచ్చారు? నువ్వు పీకేదేముందిరా? ఎనగడి నీలాంటోడారా, మొక్కను వంచలేదు కానీ చెట్టును లొంగ తీసుకుంటా అన్నాడంట. దరిద్రుడు ఫోన్ లో మాట్లాడుతున్నాడు, కావాలని నన్ను ఉద్దేశించే మాట్లాడుతున్నాడు. నాకు అర్థం కావట్లా. ఇంకా అర్థం కాలేదా? నిన్ను ఉద్దేశించే మాట్లాడుతున్నాడు. తెంగర రాయాలా సార్? సార్ ఫోన్ లో సార్ ఫ్రెండ్ అండి. తిన్నారా? తిన్నానండి. అయితే బయటికి వెళ్ళిపోవచ్చు కదా సార్. ఎప్పుడు ఎలా నాకు తెలుసురా పిచ్చనాయాలా? నువ్వు చెప్పాలి, నాకు తెలీదా? నీ పని నువ్వు చూసుకో. ఏం చేస్తున్నారా నువ్వు? కోట్ తుడుస్తున్నాడు రా. మడతలు ఏమైనా పడుతున్నాయి ఇదిగో చిన్నగా. విష్ యూ హ్యాపీ మ్యారేడ్ లైఫ్ సత్యపండు. థ్యాంక్ యూ. చేయి వేసి మాట్లాడాల్సిన అవసరం లేదు బ్రదర్, చేయి తీసి కూడా మాట్లాడచ్చు. ఈడేవట్రా? ఏదేమైనా మీ జంట బాగుంది. మీ మాట ప్రకారం జంట బాగుంది అనుకుందామండి. ఏం లాభం? చెడిపోయిన మోటార్తో చెడులో వాటర్ తోడలేమన్న సంగతి అది తెలుసన్న విషయం నాకు తెలుసు.
వీడేవట్రా? నిన్న రెండో రంగు మొగలేరా. బాబు నాకు 2 కూల్ డ్రింక్. మనిషికి ఒకటే కూల్ డ్రింక్ సార్, 2 ఇవ్వద్దన్నారు. అందరికి ఒకటి, కానీ నేను వేరు, నాకు రండి సార్ 2 ఇవ్వలేను సార్, ఒకటే ఇస్తా. అంటే నేను ఎవరు అనుకుంటున్నావు నన్ను? కోటి తెచ్చామనండి ఫస్ట్. 2 కూల్ డ్రింకులు కోటి ఎందుకు ఇచ్చావా నువ్వు? ఆ పెళ్లి కొడుకు వేసుకున్న కోట్ ఎవరిదో తెలుసా? అది నాది. ఏంటి కోట్ నీదా? నాది, అవును. ఆ కోట్ నాది. అలాంటి నాకే ఒక కూల్ డ్రింక్ ఇస్తా అంటావురా నువ్వు? సొంత కోటు కూడా లేకుండా రిసెప్షన్ చేసుకునే నీలాంటి దరిద్రుడి దగ్గర పనిచేయడం కింద ఈ కోట్ మీద పడుతుంది. సిగ్గులేదురా నీకు? సిగ్గులేదు. ఒక్క నిమిషం, కోట్ తీవా, అందరు ఊసేటట్టున్నారు నీ మీద. ఈ కోట్ మీది కదా ఆయనదా? అవునే. అద్దె కోట్తో రిసెప్షన్ చేసుకుంటాను చూడు, నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. పదవే పద. అబ్బో గ్లామర్ వెళ్ళిపోతుంది, గ్లామర్ వెళ్ళిపోతుంది. సంఖలో చొక్కా చిరిగిందని నీ కోటు తీసుకున్నందుకు నా జీవితాన్ని సంక్రాకించేసావు కదరా. చూసావా బాబాయ్? అటు పెళ్ళం మిస్ అయింది, ఇటు పింఛను మిస్ అయింది. మొదటి నుంచి నీకు చెప్తూనే ఉన్నాను బాబాయ్, ఎవరు శాశ్వతం కాదు. శాశ్వతం. నేను ముందే చెప్పాను కదరా, ఇడికి పెళ్ళమో పోయింది, పెన్షన్ పోయింది. అరే నా జీవితం సంకనాకి పోవడానికి మీ ముగ్గురే కదరా కారణం. అంటే నేను కోట్ ఇవ్వడం తప్పారా? పింఛన్ ఇప్పించాలనుకుంటే నా తప్ప బాబాయ్. పూర్ణమలో నా తప్పండి. మీది తప్పు కాదురా. ఓవరేజ్ లో పెళ్లి చేసుకుని పెళ్లి రిసెప్ట్ ఎక్కడో పెట్టుకోవడం మానేసి ఇక్కడ పెట్టుకున్నావు చూడు, నాది నాది తప్పురా. నాది రే. అది ముందు తెలుసుకో. అంటావా? రండ్రా. నా తప్పురా, నా తప్పురా, నా తప్పురా, నా తప్పు. నశించాలి, 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 నశించాలి. ఏ నశించాలరా? పుణ్య పురుషుడిగా ఉత్తమ పురుషుడిగా ఎదగాలి. రేవు పార్టీలు పప్పు సంస్కృతి నశించాలి. స్త్రీల ఏంట్రా ఇదంతా? మన దేశం నాశనం అయిపోతుందిరా. అది నేను చూస్తే తెలుస్తుంది. నేను మారాను రా. అది జరగని పని. నేను నిజంగా సమాజ సేవ చేద్దాం అనుకుంటున్నా. ఇది ఎడిటింగ్ లో పోద్ది. నిజంగా నేను మారాను రా. ఇవన్నీ జరగాలని చెప్పనే నేను నిరాహార దీక్ష చేస్తుంది. మీ అందరి సపోర్ట్ నాకు కావాలి. ఏంట్రా వెళ్ళిపోతారు? దీపికా పడుకుని ఫోన్ చేసిందిరా. నేను మరి రమ్మాలా? మరి రమ్మాలా? నిరాహార దీక్ష చేద్దాం అందరం. అవునరా, మీడియాకి తెలియాలి, ప్రపంచం మొత్తం మనం ఇది చేస్తున్నట్టు తెలియాలి అని చెప్పానంటే నిరాహార దీక్ష చేస్తున్నాడు. అది కూడా స్త్రీలను గౌరవం ఎంత మంచి టాపిక్ మీద చేస్తానంటే ప్రెస్ ఏది రావాలి, ఆ హంగామా హడావిడేదిరా. మన ప్రెస్ ఫోన్ చేసుకున్నాం. చెయ్యి, ప్రెస్ ఫోన్ చేసి రమ్మని చెప్పు. హలో హలో, మీడియా అండి? మీడియా అని చెప్పండి సార్. మన సుడిగాలి సుధీర్. సుడిగాలి సుధీర్ ఉంటానండి. ఇంకొక ఛానల్ మన తెలుసు ఉన్నారు. హలో నమస్తే సార్. సార్ మన సుడిగాలి సుధీర్ సార్. రైడింగ్ దొరుకులేదు సార్, రైడింగ్ దొరుకులేదు సార్. మామూలు వినండి, పూర్తి వినండి సార్. రైడింగ్ సుడిగాలి సుధీర్ అనగానే ఏంట్రా రైడింగ్ లో దొరికిపోయి వచ్చేస్తున్నాం అంటారు ఏంట్రాలు? చూసుకుంటే కనుక ఈ రోజున సుడిగారు సుధీర్ గారు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మార్పు గల కారణాలు ఒకసారి మనం తెలుసుకుందాం. సుడిగారు గారు చెప్పండి. నేను మారిపోయి కంప్లీట్ గా సమాజ సేవ చేద్దాం, స్త్రీలను గౌరవిద్దాం, ఈ పబ్బులు కల్చర్ ఆపేద్దాం అని చెప్పి సుడిగారు సుధీర్ గారు మరి ఇప్పుడు ఈ రోజు నుంచి నిర్ణయం చేశారు. అదే విధంగా సంతృప్తి చేసేసి మరి ఇంతకుముందు చెప్పేసి మరొక నిర్ణయం తీసుకుని మరి ముందు చెప్పేసి చెప్పేసి మరొకసారి అద్భుతమైన నిర్ణయం తీసుకొని మరి సుడిగారు సుధీర్ గారు ముందుకు పోతారని చెప్పి మరి మనస్ఫూర్తిగా మనం ఒకసారి కోరుకుంటున్నాం. సుధీర్ గారు దీని మీద స్పందనండి. ఏమన్నారు సార్ అసలు మీరు? అయితే చూస్తుంటే మీడియా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనేది సుడిగారు సుధీర్కి ఎక్కట్లేదు. అంటే ఇంతకు ముందు లాగే ఈయన ఉన్నారు అసలు. నాకు అర్థమైపోయింది. ఏం లేదు సార్, ఇలా జనాలందరూ మారేదాకా ఈ ఉద్యమం ఆగదు. మా ప్రాణాలు పోయేదాకా మేము ఎవరు ఇక్కడి నుంచి లాగాం. ఎవరి ప్రాణాలు? ఎవరి ప్రాణాలు?
అరే నా ప్రాణాలు పోయేదాకా ఈ ఉద్యమం ఆగదనమాట. అయితే చూస్తుంటే కనుక మా ప్రాణాలు అనగానే జన్మదించి చేసేసి మొత్తం అందరూ కూడా ఒకసారి ఏం చేశారు. మరి దీని మీద ఎలాంటి పరిణామాలు జరుగుతుంటే ఒకసారి మనం మనస్ఫూర్తిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దీని మీద స్పందన ఏంటి? ఏంటి సార్ ఉన్సు అంటున్నారు బుస్ బుస్? ఎంత క్లారిటీ చెప్తుంటే అర్థం కావట్లేదంటే నీకు. సార్ ఒక్క నిమిషం సార్, సమాజం ఇలాంటి వాళ్ళ వల్లే సార్ పాడిపడుతుంది. నడి రోడ్డు మీద సిగరెట్ తాగుతావా? నశించాలి నశించాలి సుధీర్గాడు నశించాలి, సుధీర్గాడు నశించాలి. సుధీర్గా నశించాలి అంటారా? అయితే పట్టపగలి ఆమరణ నిరాదరణ చేస్తూ పక్కన ఉన్న కో పార్టిసిపేట్ ని చంప చెల్లు అనిపించాడు. మరి పాత సుధీర్ ఏ మాత్రం మారలేదని చెప్పి మీరందరూ లైవ్ లో చూస్తా ఉన్నారు. ఇది ఎలా చేశారో ఎలా జరుగుతుందో ఒక్కసారి ఆలోచిస్తుంటే మనసు నుంచి లోపల నుంచి ఇలా చేస్తున్నారు. చెప్పండి మీ స్పందన ఏంటి? అయితే మీడియా వాళ్ళకి సమాధానం చెప్పను, మీడియా వాళ్ళకి లెక్క లేదు అనే విధంగా ఆయన మాట్లాడకుండా మీడియాను తోసేశాడు. మరి ఏంటి మీడియా మీద చెప్తా సార్. నిజంగా మీరు అన్నట్టు ఎంతమంది అన్సిస్ట్ చేశాను చేశాను, ఇప్పుడు ఏం చేయండి సార్ అంతే. ఏమన్నారు? అదే సార్ మీరు చెప్పింది నేను చేయండి సార్ అంటున్నా. ఏం చెప్పాను? ఏం చెప్పారంటే అదే సార్ మా డాడీకి అర్థమైంది. అవును, అది చేయడు ఇంకా, అది జైను అగో ముందు తాగామనుకోండి మనకి మైకం వచ్చేస్తుంది. అప్పుడు ఆడపిల్లలు అదో విధంగా చూస్తూ ఉంటాం అన్నమాట. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇంత ముందు మీరు చూసారు, ఇప్పుడు ఒప్పుకున్నారు సుధీర్ గారు. ఎలాగే చేశారు మీరు? నేను అసలు ఎప్పుడు మందే తాగలేదు సార్, ఇంక అమ్మాయిని చూడటమా. ఏంటి బాబా అన్న? అయితే ఇది చాలా చింతించదగ్గ విషయం. సుధీర్ గారు ఇంత ముందు మందు ఎప్పుడు తాగలేదని, ఎక్కడ పబ్బులకి వెళ్ళారని చెప్పి అన్నం చేశారని చెప్పి ముందు ఇలా చేసే విధంగా సంస్కృతిని కాపాడే విధంగా సమస్యలో ఆయన మరొకసారి నిరసన చేస్తున్నారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ ఉద్యమం కానివ్వండి. థ్యాంక్ యూ సార్. కెమెరా మర్చిపోయారు మళ్ళీ మాకు ఇదో టార్చ్. అది డమ్మీ కెమెరా, మెయిన్ కెమెరా లోపల. పడుకోండి తినిపారు దెబ్బరు ఏమో ఉంచుకుంటా. పడుకో. హలో ఏంటి సుధీర్ పప్పు కోసం రాలేదేంటి? నేను ఇక్కడ చిన్న దీంట్లో ఇరుక్కుపోయాను కానీ నువ్వు ఇక్కడికి వచ్చి అర్జెంట్ గా జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర నేను ఇక్కడ ఉద్యమం చేస్తున్నాను. ప్రాబ్లం లేదుగా? ప్రాబ్లం ఉండదు, నేను అంతా సెట్ సరే చేస్తాను. ఫోన్ పెట్టి. సుధీర్ అసలు పప్పులు ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తాడు, నీ గురించి ఎందుకు రాలేదు నువ్వు? సారీ, ఎలా జరిగింది పార్టీ? పబ్బుల విశేషాలు ఏంటి? పప్పులో నువ్వు రాలేదు కదా, ఆ జాన్ గా నన్ను గోకుతున్నాడు తెలుసా? మరి సుడిగారు అడ్డంగా దొరికిపోయారు. సార్ ఆ అమ్మాయి నా దగ్గరికి వచ్చేసి సుధీర్ నువ్వంటే ప్రాణం, నువ్వంటే ఇష్టం అని చెప్పిన అలా కాదమ్మా దుప్పటేసి చెప్తారా మనం ఉండకూడదని. అమ్మాయి సిగ్గు లేకుండా మొంతాగా అబ్బాయి దగ్గరికి వచ్చి ఇప్పటి వరకు ప్రేమగా మాట్లాడి పబ్బులకు తీసుకెళ్లి పార్టీలు చేసి పార్కులకు తీసుకెళ్లి పండుగలు చేసి టమాటాలు వేస్తున్నాడు చూసారా? రాంప్రసాద్ అన్నయ్య అన్నయ్య ఎంతసేపు బాగా ఉన్నావు? అన్నీ ఏంటి? మరి ఇప్పుడు కూడా పచ్చి అబద్ధాలు మాట్లాడే ధోరణిలో సుధీర్ కనిపిస్తున్నాడు కానీ పాత సుధీర్ ఏ మాత్రం మారలేదు. లోపల మృగం ఆ రాక్షసి అలాగే ఉంది. మరి ఎప్పుడైనా కట్టలు తెంచుకొని బయటకు వచ్చి కాలుతో తొక్కిసేవారు, అది పర్లేదు తేడా ఉంది దానికి. అయితే సుధీర్ గారు అవును అదే సుధీర్ మారడు. ఏంటి బొక్క పెళ్లి సంబంధాలు కోసం చేస్తుంటే మధ్యలో వచ్చి సుధీర్ చేశాడు మారుతారా మీరు? మీడియా మీద చేతులు చేసుకున్న సుధీర్ గారు అసలు మీడియా మీద ఎలా చేతులు చేసుకోవాలనుకున్నారు? మీడియా పవర్ అంటే తెలుసా మీకు? సారీ సార్, మీడియా మీద చేయేది సార్, అంటే టెన్షన్ లోనే. సారీ సార్, నేను క్షమించండి సార్ ప్లీజ్. చిన్నోడు సార్ ఏం తెలియదు, వదిలేండి సార్ ప్లీజ్. ఎలా రాయబుద్ది అండి ఇది నీకు? ఏమనిపిస్తున్నారు మీడియా మీద ఎలా చేతులు చేసుకున్నాను? చాలా మంచోండి సార్, ఇండస్ట్రీలో ఇద్దరు మంచోండి. ఎవరెవరు? ఒకటి సునీల్ గారు, నెక్స్ట్ నేను. బిస్కెట్ ఏది?
ఆయన సంగతి పక్కన పెట్టు, ఆయన మంచోళ్ళే. మంచిగా మార్చిందే నేను సార్ ఆయన్ని. పట్టుకోండి ఒకసారి. ఆయన అడగండి సార్. ఏంట్రా రేవు పార్టీలు పబ్బుల సంస్కృతి నశించాలా? తీసుకున్నా మీరేంట్రా? అరే వస్తా సార్. మీరు ఎంత ఇచ్చారా? నీకు డౌట్ చెప్పండి. హెయిర్ కి ఏం వాడతారు సార్?